కలలు కనమన్నారు కానీ కథలు పడొద్దని చెప్పారు. అవునా? ఆ కథలు పడితే ఎలా ఉంటుందో ఈ స్కిట్ ద్వారా మనకు అందరికీ అర్థం అవుతుంది. ఆల్ రైట్, సో లెట్స్ వెల్కమ్ నాన్ స్టాప్ నూకరాజు అండ్ టీమ్. లెట్స్ వెల్కమ్ దెమ్. పొంగిందేనాలోని పచ్చి ప్రేమల గంగ రాంబాయి నీ మీద నాకు మనసాయనే ఏనాడు నిన్ను వీడిపోని నీడైతనే. మనిద్దరికి పెళ్లి అవ్వక ముందు నీకు 2 బర్రెలు ఉన్నాయి. మనిద్దరికి పెళ్లి అయిన తర్వాత ఆ 2 బర్రెలు 12 బర్రెలు. దీన్ని బట్టి నీకు ఏమర్థం అవుతుంది? మనకన్నా బర్రెలే బాగా సంసారం చేస్తున్నాయని అర్థమైంది. పెరిగిన ఆడపిల్లని బట్టి ఏంటి మాటలు ఇంకా లగలేదు అది. ఓ పిల్ల రావే. చెంగు చెంగున అంటే ఆయన ఎగురు గాడ కనబడుతున్నాడా? ఆయన మంచోడు కాదు. ఎంత మంచోళ్ళ కనిపిస్తున్నారు. 16 ఏళ్ల వయసులో నేను ఉన్నప్పుడు ఆయన చూసి గట్లే అనుకున్నా. నన్ను చూసి సరిగమ పద అన్నాడు. దగ్గర పోగానే గమ పద అన్నాడు. ఇంకొంచెం దగ్గర పోగానే పద 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 అన్నాడు. పెళ్లి చేసుకోమ్మా. నేను ఎన్నిసార్లు చెప్పాలి నేను పెళ్లి చేసుకోను. నేను రష్మి అక్క దారిలో వెళ్ళిపోయి సింగిల్ గా ఉండిపోతా. మ్యారేజ్ ఓజు. చెడగొట్టినావు కర్మరా బాబు. అయ్యో భగవంతుడా, దీనికేమో ఆరోగ్యం బాగలేదు, దీనికేమో జాతకం బాగలేదు. అమ్మా నేనున్నామ్మా. మీ ఇంట్లో ఎలాంటి సమస్య ఉన్నా నేను కనిపెట్టేస్తాగా. మీ అందరి జాతకాలు చూశాను, అందరి బాగున్నాయి. కానీ ఒక చిన్న దోషం ఉంది. నీకు ప్రతిరోజు కళలు వస్తాయి. ఆ కళలు నిజం కావాలి. ఒకవేళ నిజం కాలేదనుకో మీ ఆయన చచ్చిపోతాడు. ఒకవేళ నిజమైన అనుకో నీ బిడ్డ పెళ్లి అయితే మీరు బాగుపడతారు. నాకు పెట్టండి కండి. నిజమేలా చూసుకోండి. నాకు కళలు రావడం ఏందో, అవి నిజం కాకపోతే నా మొగడు చచ్చుడేందో, నిజమైతే మేం బాగుపడేందో, ఇదంతా ఏందో అయ్యా. నీకు దగ్గులకు మందులు వేస్తారా అయ్యా? గుడికెళ్ళొచ్చాను, ప్రసాదం తీసుకోండి. అదేంటండి దసరా నిన్న అయితే సోమవారం ఈ రోజు వెళ్ళారు. అంటే నేను ఆదివారం సెలవు కదా, అమ్మవారు ఉంటారా ఉండరా గుడుగులో అని. అబ్బా గ్రేట్ అండి మీరు. ఎందుకండి? పంచ్ కోసం బ్యాడ్ చేశారు కదా. చిల్లరగాళ్ళున్నారా మీరు? మీ వల్ల న్యూటన్ సైంటిస్ట్ అయ్యాడు తెలుసా? న్యూటన్ నా వల్ల సైంటిస్ట్ అవడం ఏంటి? న్యూటన్ యాపిల్ చెట్టు కింద కూర్చున్నప్పుడు మీరు కనుక కనిపించుంటే యాపిల్ ఎలా పడిందా అని ఆలోచించడం మానేసి ఈ యాపిల్ అంటే అమ్మాయిని ఎలా పడేయాలని ఆలోచించేవాడండి. ఏంటి మమ్మీ ఎవడీడు? నీకు నాకు ఎంత తేడా ఉందో తెలుసా? నేను పాలు, నువ్వు ఆ పాలిచ్చే బర్రెవి. బర్రె అన్న సిగ్గుపడుతుంది. అప్పుడు పాలు కదా మీరు. ఆ పాలు ఎక్కడుంటాయి? బర్రె లోపల. అంటే మీరు నా లోపల ఉంటారా? టీమ్ లీడర్స్ ఇంతే. పంచ్ కోసం స్కిట్ కోసం ఏదైనా చెప్తారు. అది కదా చి ఓ భగవంతా, నేనేమి చేతున్నా? ఏమైంది బిడ్డ? నాకు కలవడ్డది బిడ్డ. ఏంటి? ఏ కళ? నువ్వు పక్కిటి నూకరాజు గాలి అన్ని కౌగిలించుకున్నట్టు కలవడ్డది. నేను కౌగించుకోవాలా? తప్పదు బిడ్డ. నాగాదులు ఉచ్చు బిడ్డ తిర్రనా నిలబెడతా అమ్మా. అయ్యా నీకు ఏంటండి, ఉప్పు కావాలా పప్పు కావాలా? ఒక హగ్ కావాలండి. నువ్వు సామాన్యుడు కాదురా. ఈ ఓవర్ యాక్షన్ కి తక్కువ ఏం లేదు. ఏం ఓవర్ యాక్షన్? మొన్నేమో రష్మి, నేనేమో రాంబాయ్ హీరోయిన్. మీకు హగ్ అంటే ఐ కాంట్, నేను ఇవ్వలేనండి. చచ్చిపోతారండి. హగ్ ఇవ్వకపోతే నాన్న చచ్చిపోతారండి. ఇస్తే నా క్యారెక్టర్ చచ్చిపోద్ది. చచ్చిపోతారండి. అయ్యా నా తాలిబొట్టు నిలబెట్టయ్యా. నేను హగ్ ఇస్తే నీ ప్రాణం బతుకుతుందా? ఈ రోజు నువ్వు నీకు ఇచ్చానని మాత్రం దయచేసి రాంబాయ్ హీరోయిన్ కి చెప్పుకు. తను నా ఇంటి చుట్టూ నైట్ కూడా తిరుగుతుంది తెలుసా? నీకు ఇచ్చానని చెప్తే తన పరిగెట్టుకుని వస్తాయి. నాకు కావాలి హగ్ కదా. మీకు అగ్గిచ్చాను కదా, నాకు సభ్యువరా? నా దేహాన్ని శుద్ధి చేసుకుందామని. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా కమలాసన్. అమ్మా నాన్న కోసం నాశనం చేసావమ్మా. పడుకోండి. కలలు కానండి. వచ్చిందా కళ వచ్చిందా? ఏమని వచ్చింది? నీకు ముద్దు పెట్టినట్టు వచ్చింది. ఎగిరే మబ్బులలోన పగలే వెన్నెల బాణ పలికే నవ్వు.
నాకు రష్మినా? కాదు. రష్మిక మందానా? కాదు. ఎవరు? శ్రీదేవి. జడ్జి శ్రీదేవా? కాదు. మరి? రాజమండ్రి శ్రీదేవి. దీనికి ముద్దు పెట్టాలని? అవునయ్య పెట్టాలి. పెట్టకపోతే? పెట్టకపోతే నా మొగుడు బతకడయ్యా. దీనికి ముద్దు పెడితే నేను చేస్తాను. నేను చూసుకుంటాను, మీరే అన్నాను. చూసుకుంటావు కదా? నేను చూసుకుంటాను. కోతి వెనక్కి తిరిగినట్టే ఉంది నీ మూతి. నువ్వెక్కడి నుంచి వస్తున్నావు? గుడికి వెళ్ళొస్తున్నాను. ఏం మొక్కుకున్నా? నువ్వు నాకు సొంతం అవ్వాలని. అవసరమైతే అంతం అయిపోతాను కానీ శాంతం అవ్వను నేను. శాంతం అవ్వను నేను. రా ముద్దంట. అలా ముద్దు లేదు కదా. ఇదిగో ఏ నీ పెట్టనని చెప్తున్నాను కదా. ముద్దే పెట్టు ముద్దే పెట్టు ముద్దు మీద ముద్దే పెట్టు ముత్యం లాంటి ముద్దే పెట్టు ముచ్చటగా పెట్టు పెట్టు ఒక్క ఆరారు వల్ల నా జీవితం నాశనం అవుతుంది. పెట్టేసింది ముద్దు. అయ్యో భగవంతా, మళ్ళా కల పడ్డదే ఈ కల. అవును బిడ్డ. ఏ కళ? నూకరాజు గారు లేడు, ఆడంట సుడిగాలి సుధీర్ను మళ్ళా జబర్దస్త్ కు తీసుకురావాలంట బిడ్డ. దీని మొగుడు పానం నా సాగుకు వచ్చిందేంటి? సుడిగాలి సుధీరన్న నేను ఎలా పిలిపిస్తాను? సరే పని చేద్దాం. అన్నా నీ మీద పానం నిలబడింది, వచ్చి జబర్దస్త్కి రావాలి. రా అన్న. నీ పేరేంటి? సుడగా సుడైరు. సుడగా సుడైరు. నీ పేరేంటి? సుడగా సుడైరు. పేరేంటి? సుడగా సుడైరు. పేరేంటి? సుడగా సుడైరు. ఎన్నిసార్లు అడుగుతావు రా నువ్వు? ఏ ఒకసారి చెప్తా అర్థమైంది కదా. నువ్వు సుధీర్ అంటే నాకు నమ్మబుద్ధి కావట్లే. నమ్మట్లేరా? సరే రష్మి డార్లింగ్ డార్లింగ్ చెప్పు తెగుద్ది. నీకోసం ఎన్నాళ్ళు చూశాను, ఎన్నాళ్ళు భరించాలని తెలియట్లేదు. ఎందుకు చూసావు? చూడకుండా ఉండాల్సిందే. రష్మి నీ చచ్చిపోతూ నువ్వు వెళ్తావు లేదు తిరిగి, కానీ నువ్వు వెళ్తుంటే నేను చచ్చిపోవాలనిపించింది. చచ్చిపోవాలనిపించింది. చావురా చావు. చావు మంతుందా? చావు మంతుందా? నాకు అర్థమైంది, నువ్వు సుడిగాలి సుధీరు కాదు. అయ్యో మళ్ళా కళ వచ్చింది, నేనేం చేయదు బిడ్డ. ఈ కళ నిజం చేస్తుందా నా బిడ్డ? చేయదా? మళ్ళీ కల వచ్చిందా అమ్మా? నువ్వు ఆ పెళ్లి చేసుకున్నట్టు వచ్చింది బిడ్డ. అమ్మా నేను చేసుకోను. అరే తాగితే ఎక్కుద్దు కదరా మనకు. ఇంకా మనం తాగలేదురా. అరే స్టఫ్ తీసుకొస్తారా నేను? అరే ఆ బాబు ఏంది ఆ మందు తాగుతున్నాడు? అడు బాబు కాదు, నా స్టూడెంట్. ఏం నేర్పినావు ఆయనకు? మిక్కిరి. నీకే గొంతులేదు, ఆయనకేం మిక్కిరి నేర్పినవురా? కాదు అయితే దొంగ బాబానా? బాబా కాదు, ఎప్పుడైనా డబ్బుల కోసం గెటప్లు వేసుకుని మోసం చేస్తుంటాడు. మీ జాతకం మారిపోతండి, నేను చూశాను. నేను కూడా మీ జాతకం చూశానండి. ఏమైంది? నీ వల్ల నాకు అయింది నాశనం. ఈడు దొంగ బాబా గాడంట. అయ్యా నా కళ్ళలు రానికి ఆడు చేసిండట కావాలని. బంగారం లాంటి పిల్లను అని చేతులు పెడితే కదా. అయ్యో రాంబాయి నీ మీద నాకు మనసాయనే, ఏనాడు నిన్ను వీడిపోని నీడైతనే. ఫస్ట్ మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాము. ఎలా అనిపించింది ఈ స్కిట్? నాకు చాలా నచ్చింది, చాలా ఎంజాయ్ చేసిన. ఎస్పెషల్లీ మీరు చేశారు కదండి, లైక్ ఐ రియలీ లవ్ యువర్ స్లాంగ్ అండ్ ఎవ్రీథింగ్. తెలంగాణ ఇచ్చి పడేసారు. నూకరాజు రాంబాయ్ ఓన్లీ నాదే. చాలా బాగుందండి. అండ్ బాగా రాసుకున్నారు మీరు నా మీద డైలాగ్స్. చార్మినార్ చూశాను, తాజ్ మహల్ చూశాను. వాటిని ఎప్పుడు చూసినా రెండోసారి చూడాలనిపించలేదు, కానీ ఎందుకో మిమ్మల్ని చూస్తే మళ్ళీ మళ్ళీ మళ్ళీ. రాంబాయి నీ మీద నాకు మనసాయనే. పెద్దోళ్ళు చెప్పింది అబద్ధం మేడం. ఏంటి? బంగారం భూమి లోపల ఉంటదంటారు, కానీ ఈ బంగారం బయటే తిరుగుతుంది కదా. ఐ యామ్ ఇంప్రెస్డ్. ఒక్కసారి నా ఫోన్ ఇస్తే మా అమ్మకు ఫోన్ చేసి కోడలు దొరికిందని చెప్పేస్తా. మరి మీ స్కిట్ మీద మా జడ్జెస్ ఎంత వరకు ఆశలు పెట్టుకున్నారో చూద్దాము. మనో గారు. ఫెంటాస్టిక్. నూకరాజు చాలా బాగుంది. అందరూ అసలు కొమరం, అసలు దగ్గాపని నాగి, ప్రేరణ, శ్రీదేవి అందరూ చాలా బాగా చేసాం అమ్మా. నూకరాజు బాగుంది.
ఖుష్బు మ్యామ్ ఎలా అనిపించింది మా నాన్ స్టాప్ నూకరాజు అండ్ టీం వాళ్ళ స్కిట్? నూకరాజు గారు చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది అండ్ అందరూ బాగా చేశారు. నాగి గారు, కొమరం గారు అండ్ దుర్గారావు బాగుంది క్లైమాక్స్ లో. యాజ్ యూజువల్ శ్రీదేవి అండ్ ప్రేరణ లాస్ట్ టైం చెప్పా, యు ఆర్ సచ్ అ బ్యూటిఫుల్ ఎంట్రీ టు జబర్దస్త్. థ్యాంక్ యూ సో మచ్ నాన్ స్టాప్ నూకరాజు అంటే ఇంకా బయలుదేరు.